అమ్ము అరే ఎక్కడ్రా? ఊర్లోనే మామా. అరే రేపేరా మనది పార్టీ పెట్టుకునేది. మీరు ఎక్కడున్నారా? ఇంతకు పోయినసారి కూడా మీరు లేట్ గా చేసినారు. రేపే పార్టీ ఉన్నది. కనీసం మీరు ఇద్దరు కలిసి అమౌంట్ అన్న పే చేయండి ఇప్పుడు. సరే మామా, ఎలాగోలాగా మేమే అరేంజ్ చేస్తాను మామా. లేట్ అయిపోయింది ఇప్పటికి. పోయినసారి కూడా లేట్ చేసినారు. చూస్తానులే మామా, ఎలాగోలాగా. సరే ఓకే ఓకే మామా. ఓకే బాయ్. డబ్బులు అరేంజ్ చేయాలి మామా పార్టీకి. అమ్మాయిలంతా వస్తారు, మన గర్ల్ ఫ్రెండ్స్ వస్తారు. ఎలా మామా డబ్బులు? నా దగ్గర ఏం డబ్బులు లేవు. అరే నేనున్నా కదరా, ఏంటి టెన్షన్ పడుతున్నావు నువ్వు? మా అన్న నేను ఏడిస్తేనే బైక్ కొనిస్తాను నాకు. ఎలా అలా చూడాలమ్మా మరి. ఏం టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఇస్తాడంట. ఇస్తాడు, మా అన్న ఇస్తాడు, పక్క ఇస్తాడు. నేనంటే చచ్చిపోతాడు మా అన్న అంటే. నా అంత పానం మా అన్న నేనంటే. సరే అమ్మా, వెళ్దాం వెళ్దాం పద. అమ్మా ఎలాగోలా మీ అన్నని బాగా జాగ్రత్తగా డీల్ చేయమా. అరే నువ్వు ఊరుకుంటా. సరే మామా, జాగ్రత్త మామా. మీ అన్నకి ఏమమ్మా, నాకు మెసేజ్ వచ్చిందిరా, తర్వాత వస్తున్నాను. మీ అన్నని ఎలా డీల్ చేయి. సర్లే వెళ్తున్నారమ్మా. ఎక్కడున్నాడేనా? అన్నా అయ్యా, మా తమ్ముడు వచ్చినాడయ్యా. ఏ తమ్ముడు, ఎప్పుడు వచ్చినావురా? బాగున్నావా? బాగున్నాలే. ఎప్పుడు వచ్చినావు? కనీసం చెప్పబెట్టకోకుండా వచ్చినావు కదరా, ఒక మాట అన్నా చెప్పకోకుండా. లేదన్నా, నాకు కాలేజీలో అమౌంట్ అవసరం. దేనికిరా? మన్ననే కదా తీసుకుపోయింది. నాకు ఫీజు కట్టాలా, నాకు చునుకలైంది. లేదురా, అమ్మకి ఇంత డబ్బు పెట్టుకున్నాను చూడురా. పంట మన చేతికి వచ్చేటాయనా ఇంత డబ్బు అంటే ఎట్లరా? నాకు తెల్లనా, నువ్వేం చేస్తావు ఏం లేదు, నాకైతే అమౌంట్ కావాలా. చూడురా, నాకు తెల్లనా. సరే ఉండు, అయ్యాని అడుగుతా. సరేలే. సర్లే. అయ్యా, మా తమ్ముడు వచ్చినాడయ్యా, ఫీజుకి డబ్బులు కావాలంటున్నాడు. చూడయ్యా ఎట్లన్నా గాని. ఇప్పుడు ఎక్కడ డబ్బులు అయ్యా? పంట వచ్చే టైం కూడా దగ్గరికి వచ్చింది. ఇంకా పూత పట్టే టైం. ఇప్పుడు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకురావాలి నేను చెప్పు? డబ్బులు అసలు లేవు నాతో. ఊరికి ఎందుకు? వాడు చదువుకునేవాడు ఉన్నాడు ఏమన్నా? వాడి వ్యవహారాలు చూడు ఒకసారి. ఎలాగో అలా అయ్యా. వానికి పెట్టే బదులు ఊరికి ఒక 4 గేదెలు తెచ్చుకొని దానిలో పాలు పితుకుంటూ దానిలో అమ్ముకుంటూ దానిలో దానికి చాలా బాగా సాగుతాయి నీకు. అయ్యా, మా తమ్ముడు నేను పడే కష్టం నా తమ్ముడు పడకూడదని అయ్యా. ఎలాగోలా నువ్వు ఎట్లన్నా కానీ సాయం చేయ. ఎట్లన్నా కానీ నేను పడే కష్టం నా తమ్ముడు పడకూడదయ్యా. చూడయ్యా. సరేలే, ఇస్తాలే. ఏదో నీ మొగం చూసి ఇస్తున్నాను, వాడి మొగం మాత్రం చూసి నేను ఇవ్వట్లేదు. సరే, ఇది ఒక్క సరే ఇచ్చేస్తాలే. సరే ఓకే. నీ మొగం చూసి ఇస్తున్నాను. సరే అయ్యా. వాడి మొగం చూసి ఇవ్వట్లేదు. సరే, నువ్వు కష్టపడుతున్నావు, నీ కష్టానికి నేను చూసి ఇస్తున్నాను. నీ కష్టానికి. సరే ఓకే. ఓకే ఓకే. సరే సరే, నా తమ్ముని కొద్దయ్యా. ఇస్తాలే వదిలేసే ఇంకా. సరేలే, పని చూసుకోపోయి ఇంకా తొందర పోయి. ఏ మధు అయ్యా, బ్రా, నా చేతులతో ఎందుకు ఇవ్వడం వాడికి డబ్బులు? నీ చేతులతోనే నువ్వే ఇచ్చేసి వాడికి ఏదో ఒకటి చెప్పేసి బాగా చదువుకోవని. సరే అయ్యా. సరేనా? సరే. వాడికి ఏదో ఒకటి 4 మాటలు చెప్పి తొందర పని చేయాలి. తొందర పని అయిపోటు. సరే ఓకే. ఓకే ఓకే. వెళ్ళు. రే తమ్ముడు, నా దగ్గర ఇప్పటికి అయ్యేవారు ఇంతేరా ఇచ్చింది. ఇప్పటికి ఇది సర్దుకొని తీసుకొని పోరా. బాగా చదువుకోరా నువ్వు. ఇదే జీవితం నాకు ఇలాగే ఉండదు కదరా. నీ కాళ్ళ మీద నువ్వు బతికే ఆలోచించురా. లైఫ్ లాంగ్ నేనే సంపాదించి నీకు పెట్టాలంటే నాకు ఉన్న శక్తి పోతుందిరా. కొద్దిగా అమ్మని చూసుకోవాలా, పొలాన్ని చూసుకోవాలా, కొద్ది చూసుకోరా, చూసుకొని బతుకురా.
సరే సర్లే. ఏ మామ డబ్బులు రా. ఇదిగోరా డబ్బులు, ఫుల్ ఎంజాయ్ రా మామ. జాబ్ వస్తే నా కుటుంబం బాగుపడతాను దేవుడా. ఓయ్యా ఇది ఒక్కసారి చూడయ్యా. ఇప్పుడు వచ్చిందా అనుకోకుండా వచ్చింది ఇట్లా పార్టీ నువ్వు కాలేజ్ చదువుతున్నా, మీ ఊర్లో పల్లెటూరు మేము పని చేసుకుంటే ఇట్లా డోర్ పని సాయంత్రం పూట ఇంటికి కాదు, ఖాళీగా ఫోన్ చేస్తే మందు ఫస్ట్ మా పాటిస్తున్నారా అయినా చదువుకుంటే వేరే టౌన్కి వెళ్ళిపోతే మారిపోతుంది చూడు బాబు అని ఇట్లా కూర్చొని తాగాలి మనం. అదేం లేదులేనా, వాని పుణ్యమా అంటూ మనం అందరం ఈరోజు హ్యాపీగా కూర్చున్నాము, ఎంజాయ్ చేస్తాం సంతోషంగా. మీరు ఎంత బిజీగా ఉన్నా మామ, నాకు అవసరం వచ్చినారు. ఫుల్ హ్యాపీ మామ నాకు. ఇంటికే లేవురా అట్ట తింటున్నారు. ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా మామ, ఎప్పుడు రిజల్ట్? అన్న పోతున్నా కాలేజ్ దగ్గరికి, ఒక 5 minutes ఉంటే తెలుస్తాయన్న రిజల్ట్స్. అన్న నాకు రాసిన, నేను అంత మొత్తం రాసిన, మన చేతిలో ఉంది మొత్తం వాళ్ళ చేతిలో ఉంటారు కదా. అవునన్నా, మన చేతిలో రాసినాను కదన్నా, వాళ్ళ చేతిలో ఉంది అంతా. మనం రాసి తెలుస్తుంది, 1 hour ఉంటే తెలుస్తాయి. ఏ మామ ఈరోజు రిజల్ట్స్ వచ్చినారా? గ్రూప్లో అయితే మెసేజ్ వెళ్దాం చూద్దాం. అరే చారీ, మీ తమ్ముడు రిజల్ట్ పాస్ అయితే పార్టీ ఇస్తే ఈ రోజు మనదే ఖర్చు ఇవ్వకుంటే ఉంటుంది. ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. ఏ మామ అన్ని పాస్ రాను, నీ హాల్ టికెట్ నెంబర్ చెప్పు నెంబర్. హాల్ టికెట్ నెంబర్ 90901414. ఏ మామ 3 సబ్జెక్ట్ పోయినారా నీది? రే చూడరా మళ్ళీ పరి. ఇది మామ ఏదిరా మామ, నేను ఒక్కటే లేదా నువ్వు తిరిగినావు. మా అన్నకి నేను సమాధానం చెప్పాలా?